ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ముందుగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది తన కుటుంబాలను విడిచిపెట్టి దేశం కోసం బ్రిటిష్ వారి బానిసత్వంలో ఉంటున్న మనల్ని విడిపించడానికి తన ప్రాణాలను సైతం విడిచిపెట్టారు. అలాగా 79 సంవత్సరాలుగా ఈ రోజు మన దేశంలో తిరుగుతున్నామంటే, స్వతంత్రులుగా ఉంటున్నామంటే వాళ్ళ ప్రాణత్యాగమే. కాబట్టి లోకం కొరకు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని మనం వివరించుకోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడ క్రింద చిక్కుకొనకొడి. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, బ్రిటిష్ బానిసత్వం నుంచి విడిపించడానికి ఈ రోజు మనం ఎంతగానో సంతోషపడుతున్నాం, మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. అలాగా సృష్టికర్తనే దేవుడు మనల్ని అపవాది బానిసత్వం నుంచి, అనేక బంధకాల నుంచి మనల్ని విడిపించి మన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. పాపం మీద మనకు జయమిచ్చాడు, శాపం మీద జయమిచ్చాడు. ఎందుకంటే మనము వెండి బంగారం చేత రక్షింపబడలేదు గాని ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనం కొనబడి ఉన్నాము. కాబట్టి మనకిచ్చిన రక్షణ మన అంతం వరకు కాపాడుకోవాలి. ఒకప్పుడు మనం దాస్యం కింద ఉన్నాం, సాతాను కింద ఉన్నాం. ఆ సాతాను అనేక మందిని ఏం చేశాడో పాపంలో దించేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, పాపం చేయు ప్రతివాడు పాపానికి బానిసై దాసుడై ఉన్నాడు. మనం దాస్యత్వం నుంచి దేవుడు విడిపించి ఆయన అమూల్యమైన రక్తం చేత, శిలువ రక్తం చేత మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మరలా మనం ఏం చేయాలంటే ఆ పాపం దాస్యం కింద మనం వెళ్ళకూడదు. ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని, ఆయన ఇచ్చిన స్వేచ్ఛని మన ఆత్మీయ జీవితంలో మనం సరి చేసుకుంటూ ఆయన రాజ్యం కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు మనం ఏం చేయాలని సిద్ధపడి ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడి వైపు నడిపిద్దాం. దేవుడు రాకడలో మనం అంతా ఎత్తపడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్.